హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ఈ శారీతో సింగిల్ లేయర్ ప్రిల్స్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూపించబోతున్నాను. ఇది వచ్చేసి టీనేజ్ వాళ్ళదండి. చూడండి, ఇది శారీ విత్ బ్లౌజ్, ఇది పళ్ళు. మనకి పళ్ళు అవసరం లేదు, ఆ బ్లౌజ్ పీస్ కూడా అవసరం లేదు. నేను కట్ చేసి సెపరేట్ చేస్తాను. కటింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది చూపించబోతున్నాను. ఇది నార్మల్ షిఫాన్ శారీ అండి. పాలిస్టర్ లైనింగ్ అండ్ కాటన్ లైనింగ్ కూడా తీసుకుంటున్నాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ఈజీగా అర్థమవుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు కాటన్ పీస్, ఈ లైనింగ్ని ఈ విధంగా ఫోల్డింగ్ మన వైపు ఉండే విధంగా ఇలా వేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా కింది వైపు ఈ విధంగా కటింగ్ అనేది అయితే చేసేస్తాను. ఇది సైజ్ వచ్చేసి 48 లెంత్ అండి. టోటల్ లెంత్ వచ్చేసి 48, 49 అలా ఉంటుంది. సో పెద్ద పిల్లలదే ఇది. ఇప్పుడు మనం ఆ 49 ఇంచెస్ నుండి బాడీ పార్ట్ సెపరేటు ప్లస్ ప్రిల్స్ పార్ట్ అనేది సెపరేట్గా కట్ చేసేసుకోవాలి శారీలో నుండి. సో ఇప్పుడు ఇవి వచ్చేసి మెజర్స్ అండి. మెజర్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు నాకు చూడండి, ఈ విధంగా నేను పావుదొక్క 15 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నానండి. నాకు 14 ఇంచులు అలా రావాలి. 14 ఇంచెస్ బాడీ లెంత్ అనేది తీసుకున్నాను. నేను 14.5 పెడుతున్నాను. కొంచెం ఖర్చుల కోసం ఎక్కువ వాడేవాళ్ళు, క్లాత్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఒక 1/4 ఇంచ్ ఎక్కువగా తీసుకున్నా ఏం కాదు. సో నేనైతే ఈ విధంగా 14.5 కొంచెం ఎక్కువ తీసుకున్నాను. చూడండి, రెడీ అయ్యేటప్పటికి పావుదొక్క 14 అలా వస్తుంది. పావుదొక్క 15 ఇంచుల వరకు తీసుకున్నాను. మీకు ఎంత ఉంటే అంత, మీకు 14 ఇంచులు వచ్చింది అనుకోండి, దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని తీసుకోవాలి. 13 ఇంచులు వస్తే 14 ఇంచులు అట్లా. ఇప్పుడు నాకు పావుదొక్క 14 ఇంచులు వస్తే బాడీ మెజరు పావుదొక్క 15 ఇంచులు పెట్టాను నేను. సో ఇప్పుడు నెక్, షోల్డరు, ఇక్కడ మనం ఇక్కడ లెంత్ అనేది లైన్ ఒకటి మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ నెక్ విడ్త్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, మొత్తం టోటల్ 6 తీసుకున్నాను. చూడండి, నేను ఇక్కడ మొత్తం 6 ఇంచెస్. సో ఆమ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. బోట్ నెక్ కాదండి ఇది. బోట్ నెక్ అయితే ఇంకొంచెం షోల్డర్ అనేది ఇంకా కొంచెం 7 ఇంచెస్ వరకు అలా వస్తుంది. బోట్ నెక్ అనేది కాదు ఇక్కడ, జస్ట్ నార్మల్ రౌండే, కాకపోతే బ్రాడ్గా ఉంటుంది రౌండ్ నెక్ అనేది. పొట్లీ బాల్స్ అనేది, బటన్స్ అనేది రౌండ్ నెక్ చుట్టూ పెట్టేస్తాను. సో ఈ విధంగా ఆమ్ రౌండ్ 7 ఇంచెస్ వరకు తీసుకొని ఆ కర్వ్ స్కేల్తో ఈ విధంగా అయితే డ్రా చేశాను. తర్వాత ఇప్పుడు మనకి చెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్. సో 38 ఇంచెస్ని ఈ విధంగా డివైడ్స్ 4 చేయాలి. చేస్తే మనకి ఎంత వచ్చింది, 9.5 ఇంచులు ఉంది. సో 9.5 ఇంచులకు ఒక మార్కింగ్, 2 ఇంచులు ఖర్చుల కోసం మార్జిన్. సేమ్ నేను కింద కూడా నడుం పార్ట్ దగ్గర కూడా అదే మెజర్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనకి డాట్స్ కోసం అలా అని సెపరేట్ మెజర్ ఏం అవసరం లేదు. పైన చెస్ట్ దగ్గర ఎంత పెట్టామో కింద కూడా ఇలా అయితే కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందని ఈ విధంగానే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలండి. ఇక్కడ ఎంత వచ్చింది అనేది, మనకి ఎంత వచ్చింది, 9 ఇంచెస్ వచ్చింది. కానీ యాక్చువల్గా మనకి 8.5 ఉంది, అంటే 17 ఇంచులు ఆమ్ రౌండ్ ఉంది. సో దీనికి ఇక్కడ మనకి ఫ్రాక్స్కి కానీ డ్రెస్సెస్కి కానీ ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా షోల్డర్ డౌన్ చేయాలండి. బ్లౌజెస్ కాదు, ఇది డ్రెస్సెస్కి ఈ విధంగా, ఫ్రాక్స్కి కానీ ఈ విధంగా. చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్ 8.5 ఇంచెస్ వచ్చింది. షోల్డర్ డౌన్ 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. అలా అయితే ఫ్రాక్ కానీ డ్రెస్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది భుజం పైన పట్టినట్టు. సో ఇప్పుడు 3 ఇంచెస్ అనేది నెక్ విడ్త్ తీసుకున్నాం కదా. నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను.
ఇది ప్రిన్సెస్ కట్ ఏం కాదండి, నార్మల్ డాటెడే నార్మల్. సో 6 ఇంచెస్ ఫ్రంట్, ఇది బ్యాక్కి కొంచెం ఇంకా డీప్ ఎక్కువ తీసుకోవాలి. సో నేను కర్వ్ స్కేల్తో రౌండ్ అయితే గీస్తున్నాను. ఈ విధంగా కొంచెం బ్రాడ్గా ఉండాలి, నెక్ బ్రాడ్గా వస్తే బాగుంటుంది. ఆ బ్రాడ్గా ఉన్నప్పుడు డీప్ ఎక్కువ పెంచకూడదు ఫ్రంట్ సైడ్, ఎందుకంటే మనకి ఇలా ముందుకు బెండ్ అయినప్పుడు బాగుండదు చూడ్డానికి. సో ఫ్రంట్ సైడ్ ఇంతకంటే డీప్ అవసరం లేదు, బ్యాక్ ఎంత డీప్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పోస్ట్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే అర్థమవుతుంది. చిన్న చిన్న పాయింట్స్ కూడా మిస్ అయిపోకుండా ఉంటాయి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, మళ్ళీ సేమ్ మనకు బ్యాక్ ఓపెన్ అలా ఏం లేదు, ఎందుకంటే బ్రాడ్ నెక్ కాబట్టి డీప్గానే బ్యాక్ డీప్గానే ఉంటుంది కాబట్టి మనకు హుక్స్లు జిప్పు అలాంటివి ఏం అవసరం లేదు. సో నేను యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఫోల్డింగ్ వైపు ఉండే విధంగానే మళ్ళీ ఈ పీస్ని ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి కాటన్ పీస్ అండి, బ్లౌజ్ పీస్ మనం లైనింగ్స్కి వాడతాం కదా అది. మళ్ళీ పాలిస్టర్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి, ఎందుకంటే పాలిస్టర్ కింది పార్ట్కి ప్రిల్స్ పార్ట్కి పాలిస్టర్ వేస్తాం కాబట్టి పైన కింద కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ పాలిస్టర్ లైనింగ్ వేసి తర్వాత కాటన్ లైనింగ్ వేసుకుంటాం ఎప్పుడైనా. సో ఈ విధంగా షోల్డర్ అనేది 1/2 ఇంచ్ డౌన్ చేసాం కదా, అది కట్ చేసేసాను. చూడండి ఇక్కడ చిన్న టక్స్ అనేది పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకుందాము. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఒక 3/4 ఇంచు అలా పైకి ఈ విధంగా ఫ్రాక్స్కి వేటికైనా కూడా అంబ్రెల్లా ఫ్రాక్స్ కానీ ఇలా స్ట్రైట్ ప్రిల్స్ ఫ్రాక్స్కి కానీ ఈ విధంగా అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి, ఇలా క్రాస్గా 1 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఫ్రంట్ చంక లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. చంక లోతు అనేది ఇది కట్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్, బ్యాక్ నెక్. ఇప్పుడు నెక్ ఏం కట్ చేయట్లేదండి, జస్ట్ మార్కింగ్ వేసి వదిలేస్తున్నాను. స్టిచ్చింగ్ వేసేటప్పుడే నేను కట్టింగ్ అనేది చేసేస్తాను నెక్, ఎందుకంటే పొట్లీ బాల్స్ పెడదాం అనుకుంటున్నాను. సో దానికి ముందు నెక్ కట్ చేయట్లేదు, జస్ట్ మార్కింగ్ వేసి వదిలేస్తున్నాను. నేను బ్యాక్ డీప్ అయితే 8 ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కస్టమర్ బ్యాక్ ఎక్కువ డీప్ కావాలన్నారు. సో అందుకోసం 8 ఇంచెస్ వరకు మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా కర్వ్ స్కేల్తో రౌండ్ అనేది ఈ విధంగా గీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు పాలిస్టర్ లైనింగ్ కూడా ఇదే విధంగా వేసుకొని ఇలా ఫోల్డింగ్ మీద ఇలా వేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇది చెస్ట్ 38 ఇంచెస్, వేస్ట్ అనేది 35 ఇంచెస్ అండి మెజర్స్ అనేది. ఆమ్ రౌండ్ 17 ఇంచెస్ అలా. మనకు నెక్ అనేది మనకు కస్టమర్ చాయిస్, ఎంత పెట్టమంటే అంత పెట్టేసుకోవచ్చు. మెజర్స్ మాత్రం చెస్ట్ 38, వేస్ట్ 35 ఇంచెస్. సో ఇప్పుడు ఈ పాలిస్టర్ లైనింగ్ కూడా సేమ్ ఇదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా 2 వేసుకొని కట్ చేసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు చంకలోతు తీసాము, దీన్ని వేసి కట్ చేసుకుంటే మళ్ళీ 2 వైపులా బ్యాక్ ఫ్రంట్ 2 వైపులా చంకలోతు అనేది కట్ అయిపోతుంది. సో అందుకోసం ఫ్రంట్ పార్ట్తో కట్ చేయకూడదు, ఎప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకొని కట్ చేయాలి. చూడండి నేను ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత మర్చిపోయి ఫ్రంట్ పార్ట్ వేసుకొని కట్ చేశాను, తర్వాత మళ్ళీ ఆపేసి
ఫ్రంట్ పార్ట్ తీసేసి బ్యాక్ పార్ట్ వేసుకొని కట్ చేశాను. ఇప్పుడు ఈ 2 పీసులు సెపరేట్ చేసుకొని ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇలా చంకలోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ ఈ శారీ క్లాత్ని కూడా సేమ్ అదే విధంగా పాలిస్టర్ లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో, కాటన్ లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో ఈ శారీ క్లాత్ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. నేను అది కటింగ్ చూపించలేదు. సో ఇప్పుడైతే కింద ప్రిల్స్ పార్ట్ కోసం ఇక్కడ కింద ఆర్కో బార్డర్ లాగా వచ్చింది శారీకి. సో నేను అది ప్రిల్స్ కోసం కింది వైపుకు ఉండే విధంగా ఉంచేసుకొని ఇలా 4 ఫోల్డ్స్ అనేది శారీ మొత్తాన్ని చేసేసాను. బాడీ పార్ట్ తీయగా మిగిలిన శారీని అంతా కూడా. ఇది యాక్చువల్గా వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ తీసేయగా ఒక 4 మీటర్స్ కంటే కొంచెం ఎక్కువ వచ్చింది. సో దాని నుండి బాడీ పార్ట్ అయితే కట్ చేశాను. ఇప్పుడు ఈ కింది వైపు 10 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 4 ఫోల్డ్స్ మీద ఉంది ఇది 10 ఇంచెస్. ఎందుకంటే కింద లేయర్ ఒక కుచ్చుల లేయర్ మీకు పిక్లో చూపించినట్టు కుచ్చుల పార్ట్ కోసం కింద దానికోసం ఒక 10 ఇంచెస్ లెంత్తో అయితే శారీ 4 ఫోల్డ్స్ చేసాం కదా, ఆ 4 ఫోల్డ్స్ మొత్తాన్ని ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను. చూడండి మనకి 2.5 మీటర్లు ఫ్రిల్స్ పార్ట్ అనేది కింద ఫ్రాక్ అనేది వస్తుంది. ఈ క్లాత్ని 4 ఫోల్డ్స్ వేసుకున్నాం కదా, ఈ క్లాత్ అంతా అలా ఉంది. సో దానికి డబుల్ ఈ ప్రిల్స్ పార్ట్ కింద అన్ని కుచ్చులు వస్తాయి కదా, ఆ పార్ట్ కోసం నేను ఈ 4 ఫోల్డ్స్ మొత్తాన్ని ఈ విధంగా 10 ఇంచెస్ అంటే మనకు ఒక 1 ఇంచ్ అలా ఓవర్లాక్ చేయడానికి, ప్లస్ పైన కొంచెం కుచ్చు అనేది పైనుండి పెడతాం కాబట్టి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. సో అందుకోసం నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. ఈ మిగిలిన క్లాత్ నుండి చూడండి, మిగిలిన క్లాత్ ఎంత ఉందో కొలుచుకొని ఇక్కడ నుండి నేను మెజర్ చేస్తున్నాను. 4 ఫోల్డ్స్ వేసుకొని అంతే అప్రాక్స్ 2.5కి ఎక్కువ, 2.5 మీటర్లకు ఎక్కువ, 2.5 కొంచెం తక్కువ ఉంది. సో సరిపోతుంది. ఈ మిగిలిన ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. నేను బాడీ పార్ట్ కట్ చేసినప్పుడు మిగిలిన క్లాత్ అది, అందులో హ్యాండ్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ వరకు ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. కింది వైపు నేను కుచ్చుల కోసం మాత్రమే తీసుకున్నాను క్లాత్. ఫస్టే బాడీకి సెపరేట్ చేసి బాడీ పార్ట్ అనేది కట్ చేశాను. ఈ మిగిలిన క్లాత్ నుండి చూడండి, ఇటువైపు అటువైపు బాడీ పార్ట్ కట్ చేయగా ఉన్న క్లాత్ని అయితే స్ట్రైట్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ 4 ఫోల్డ్స్ పెట్టేసుకొని ఇక్కడ నేను 26 ఇంచెస్ తీసుకుంటున్నాను. 26 ఇంచుల పొడవు. 26కు ఇక్కడ నేను పిన్స్తో ఇలా అటు ఇటు జరగకుండా 4 ఫోల్డ్స్, ఎందుకంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి జరిగిపోతుంది అటు ఇటు. సో ఇంకా చిన్నగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఇంకా చిన్నగా ఫోల్డ్ చేస్తే మనకు కొంచెం మెజర్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని 4 ఫోల్డ్స్ని కాస్త 8 ఫోల్డ్స్ చేసి ఈ విధంగా పెట్టేసుకొని 26 ఇంచులకి పైనకు ఒక 1/2 ఇంచు, కిందికి ఒక 1/2 ఇంచు ఖర్చును పోను, ఇంకొక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎందుకంటే కింద మనం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలి. పైన కుచ్చులోకి లోపలికి వెళ్ళిపోతుంది, కింద మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని డబుల్ ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. అందుకోసమని 1 ఇంచ్ ప్లస్ ఆ పైన 1/2 ఇంచు ఎక్స్ట్రా, ఆ విధంగా ఒక 1.5 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు చూడండి ఈ విధంగా ప్రిల్స్ అనేవి మనకు దాదాపు అది 4 ఫోల్డ్స్ ఉంటే ఈ క్లాత్ ఈ ప్రిల్స్ పార్ట్ కోసం తీసుకున్న 10 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, ఇది 8 ఫోల్డ్స్ అప్రాక్స్ 8 ఫోల్డ్స్ ఉంది. చూడండి ఈ విధంగా కుచ్చులు మీకు ఇప్పుడు ఒక ఇలా ఈ విధంగా వచ్చేస్తుంది. పైన బాడీ పార్ట్ మీకు కొంచెం ఐడియా కోసం ఈ విధంగా పెట్టేసి చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్టింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ హ్యాండ్స్ అనేది డిజైనర్ హ్యాండ్స్ అండి, పఫ్ స్లీవ్స్, డిజైనర్ పఫ్ స్లీవ్స్. సో దానికోసం నేను ఫోల్డింగ్ ఉన్న వైపు నేను లైనింగ్ వితౌట్ లైనింగ్ హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. కాకపోతే ఆ క్లాత్ మీద మార్కింగ్ చేస్తే ఏర్పడదని చెప్పేసి నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. ఫోల్డింగ్ మన వైపుకు ఉండే విధంగా వేసుకొని ఈ విధంగా యాక్చువల్గా 10 ఇంచెస్ అండి
హ్యాండ్ లెంత్ వచ్చేసి, కాకపోతే కింద పట్టీలాగా వస్తుంది కాబట్టి 2 ఇంచెస్ అనేది నేను తీసేసి 8 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాను. చూడండి, మామూలు నార్మల్ హ్యాండ్ పొడవు 10 ఇంచులు అయితే 8 ఇంచులు తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచి 4 ఇంచులకి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కుచ్చుల కోసం. చూడండి, ఇక్కడ కుచ్చులు వస్తాయి. మనకి క్లాత్ ఉన్నదాన్ని బట్టి 4 ఇంచెసే తీసుకోవాలని ఏం లేదు, 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ అలా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను హ్యాండ్ డౌన్ కోసం ఈ విధంగా ఈ ఫోల్డింగ్ అనేది ఇక్కడ నుండి మనకి 8.5 ఇంచులు 17 ఇంచులు వచ్చింది కదా శంఖ రౌండ్ అనేది. సో 8.5 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఫోల్డింగ్ దగ్గర నుండి 4 ఇంచెస్ అనేది మర్చిపోవాలి, ఇంకా మనకి అది ప్రిల్స్ కోసం అనేది. సో ఇప్పుడు నార్మల్ హ్యాండ్ మెజర్ అయితే ఈ విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది నార్మల్ హ్యాండ్. చూడండి, 4 ఇంచెస్ లైన్ దగ్గర నుండి ఇది నార్మల్ స్లీవ్ కటింగ్, ఇది మార్కింగ్. సో ఇప్పుడు మనకి నాకు పైన కూడా కొంచెం పఫ్ లాగా రావాలని చెప్పేసి నేను ఒక 2 ఇంచెస్ వరకు అయితే పైకి ఈ విధంగా పెట్టేసుకున్నాను మార్కింగ్, పైన కొంచెం పఫ్ లాగా రావాలని చెప్పేసి. చూడండి, ఇక్కడ నుంచి ఇందులోకి కలిపేసుకోవాలి. ఇది ఇప్పుడు ఫోల్డింగ్ చేసి చూపిస్తాను చూడండి. అది ఫోల్డింగ్ చేస్తే మనకి నార్మల్ హ్యాండే ఉంటుంది. అలా ఈ 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మనం కుచ్చుల కోసం తీసుకున్నాను. మీకు ఒకసారి పేపర్ మీద కూడా కటింగ్ చేసి చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. క్లాత్ పైన మార్కింగ్ తెలియట్లేదు. సో ఇప్పుడు 10 ఇంచెస్ అయితే ఒక 2 ఇంచెస్ లెస్ చేసి 8 ఇంచెస్ అనేది తీసుకున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు అయితే 8 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకున్నాను, ఎందుకంటే కింద పట్టీ వస్తుంది 2 ఇంచులు. సో అందుకోసం 8 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ 2 మార్కింగ్లను ఈ విధంగా కలిపేసుకున్నాను, ఎందుకంటే ఇది కుచ్చుల కోసం. చూడండి, ఇక్కడ రాస్తున్నాను ప్రిల్స్ అనేది. సో హ్యాండ్ డౌన్ 3.5, మనం మామూలుగా ఎల్బో లెంత్ హ్యాండ్స్కి హ్యాండ్ డౌన్ తీసుకుంటాం కదా, అందుకోసం 3.5 ఇది హ్యాండ్ డౌన్ ఇక్కడ నోట్ చేశాను. తర్వాత ఇప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, 17 ఇంచులు. సో మనకి ఈ లైన్ దగ్గర నుండి 17 అంటే 8.5 ప్లస్ ఇటు సైడ్ మార్జిన్ తీసుకోవాలి. ఇక్కడ 6 ఇంచులు అంటే 12 ఇంచులలో సగం 6 ఇంచులు ఇటు సైడ్ మళ్ళీ మార్జిన్ కోసం ఈ విధంగా తీసుకోవాలి. నార్మల్ హ్యాండ్ కటింగ్ అది. తర్వాత ఇప్పుడు ఇక్కడ కర్వ్ షేప్ అనేది ఈ విధంగా నార్మల్ హ్యాండ్ ఎలా డ్రా చేసుకుంటామో ఆ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది నార్మల్ హ్యాండ్, ఫోల్డ్ చేసిన పార్ట్ ఏమో ప్రిల్స్. ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ నేను 2 ఇంచులు ఈ విధంగా కుచ్చు కోసం అయితే తీసుకున్నాను, పైన కొంచెం పఫ్ రావాలని. మీరు క్లాత్ ఉన్నదాన్ని బట్టి పఫ్ ఎక్కువగా ఉండాలంటే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా ప్రిల్స్ పార్ట్ కోసం. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇందులో కలిపేసుకోవాలి. ఇలా ఏం లేదండి, చాలా ఈజీ ఇది ప్రిల్స్ హ్యాండ్ అనేది కట్ చేసి. ఈ కింది నుండి ఒక 2 ఇంచెస్ అనేది ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కర్వ్ స్కేల్తో కానీ నార్మల్గా కానీ ఈ విధంగా ఒక కర్వ్ అనేది చిన్న కర్వ్ అనేది ఇచ్చేసుకోవాలి 4 ఇంచెస్ మార్కింగ్ వరకు. ఇక్కడ వీ షేప్ లాగా వస్తుంది హ్యాండ్ అనేది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, శారీ ఫ్యాబ్రిక్, దాని మీద మార్కింగ్ చేస్తే కనిపించదని నేను ఈ విధంగా చెప్తున్నాను. ఇప్పుడు మనకు ఆ క్లాత్ అనేది రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ ఈ విధంగా డబుల్ ఫోల్డ్స్ 2 హ్యాండ్స్ కోసం 2 లేయర్స్ ఈ విధంగా వేసుకున్నాను. కొంచెం అటు ఇటు జారిపోకుండా ఉండడానికి గుండు పెన్తో అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. కింద ఎడ్జెస్ సమానంగా ఉండే విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసిన పెట్టుకున్న పేపర్ ఉంది కదా, చూడండి ఈ విధంగా డబుల్ లేయర్ పెట్టేసుకున్నాను 2 హ్యాండ్స్కు. ఈ విధంగా కటింగ్ అనేది సేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పోస్ట్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూడండి, ఈ విధంగా క్రాస్గా ఉంటుంది ఇలా. సో కింద పట్టి వస్తుందని చెప్పాను కదా, ఈ విధంగా కుచ్చులు అనేది వస్తాయి. కింద పట్టీ కోసం 2 ఇంచెస్ అనేది చెప్పాం కదా, 2 ఇంచెస్ కోసం ఈ విధంగా
తీసుకున్నాను. మీకు స్టిచ్చింగ్ వీడియోలో ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.